వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. మెడిగడ్డ ప్రాంతానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు అరెస్టు తప్పదా? దీనికి సంబంధించింది కొన్ని రోజుల నుంచి వెళ్ళి పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక సమర్పించిందో ఆ నివేదిక సమర్పించిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్కు ఏదైతే లాస్ట్ డేట్ ఉండేనో ఆ లాస్ట్ డేటును ఇంకో 2 నెలల పాటు పొడిగింపు జరిగింది. ఈ నేపథ్యంలోనే పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ నాయకులైనటువంటి అధ్యక్షుడైనటువంటి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అలాగే హరీష్ రావు, అలాగే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ఈటెల రాజేందర్ను 5వ తారీఖున 6వ తారీఖున మరి ఈటెల రాజేందర్ను 9వ తారీఖున తన ముందుకు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది 2018లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి 2019లో అది పూర్తిగా 2016లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి 2018లో ప్రాజెక్టు పని పూర్తి చేసిన తర్వాత అప్పట్లోనే మనం ఒకసారి చూసినట్టయితే అక్కడ మెడిగడ్డ ప్రాంతంలో కొన్ని అవకతవకలు జరిగాయి. ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే స్తంభాలు ఉన్నాయో, ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ కుంగిపోయాయి. ఆ స్థలాన్ని ఏదైతే మార్చడం జరిగిందో తద్వారా ఆ సరి అయిన పద్ధతిలో టెక్నికల్గా ఇందులో ఫెయిల్యూర్ అయినారు. 147 కోట్ల వ్యయంతో కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోతుంది దీనికి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పిందో, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇందులో అనేక అవకతవకలు జరిగాయి. కావాలని ఎల్ఎన్టీకి సంబంధించిన ఏదైతే జేవీ ఉండేనో ఆ జేవీని కూడా ప్రశ్నార్థకంగా మార్చేసి దాని మీద ప్రశ్నలు లేవెత్తేసి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రక్రియ జరిగిందో ఆ ప్రక్రియలో ప్రధానంగా మనం చూసినట్టయితే దాన్ని కేసీఆర్ మేజర్గా పాత్ర వహించారు ఆ అవకతవకలపై అని ప్రభుత్వం అలాగే పీసీ ఘోష్ కమిషన్ ఇలా విచారణ నడిపించింది. నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి కూతురైనటువంటి కవిత గారు అలాగే కేటీఆర్, హరీష్ రావు దీన్ని నిందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ అవకతవకలు జరగలేదు, కావాలనే చంద్రబాబు నాయుడుకు సంబంధించింది ఆ కావేరీ నీటి జలాలను అలాగే ఈ సంబంధించి జనకచర్లకు సంబంధించిన గోదావరి నీటి జలాలను కావేరీ దానికి సంబంధించిన ఆ జలాలను మార్చడానికే ఈ ప్రయత్నంలో భాగంగా ఈ కుట్ర జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి వెళ్ళి ఒక స్టీరింగ్ తిప్పుతున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని అమలు చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ విషయంపై పూర్తిగా ఈరోజు మనతో మాట్లాడడానికి వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది అవకతవకలు ఏం జరిగాయి, అలాంటి 147 కోట్ల రూపాయల వ్యయంతో కట్టించిన ఈ కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవడానికి ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే విచారించడానికి పిలిచిందో దాని మీద విశ్లేషించడానికి మనం ఈరోజు ప్రధానంగా ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు అయినటువంటి జంగా రాఘరెడ్డి గారు మనతోటి జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే సురేందర్ రెడ్డి, విశ్లేషకులు సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే నైనాల గోవర్ధన్ గారు, తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ అయినటువంటి నైనాల గోవర్ధన్ గారు కూడా మనతో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో మిర్యాల రాజిరెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే తెలంగాణ బొగ్గు కార్మికుల సమాఖ్యకు సంబంధించింది అతను కూడా మనతోటి దానికి సంబంధించి సెక్రటరీ అయినటువంటి వారు కూడా మనతోటి జాయిన్ అవుతారు. ఫస్ట్ మనం ఒకసారి జంగా రాఘరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జంగా రాఘరెడ్డి గారు, కావాలని ఈరోజు మెడిగడ్డ ప్రాంతం కాళేశ్వర ప్రాజెక్టు మీద ఆరోపణలు చేస్తూ ఒక బ్రహ్మాండమైన లక్షల ఎకరాలకు సంబంధించిన సాగునీరు అందించడానికి, త్రాగునీరు అందించడానికి, అలాగే విద్యుత్తు జనరేట్ చేయడానికి నిర్మించిన ఈ కాళేశ్వరంలో కావాలనే కొంత కుట్రపూరితంగా కక్షపూరితంగానే ఈరోజు
చంద్రశేఖరరావు మీద, హరీష్ రావు మీద నిందలు వేసి వీరికి సంబంధించిన ఇబ్బందులు పెట్టుతున్నారని చెప్తున్నారు. దీని మీద వాస్తవం ఎంత? మీ తెలంగాణ యాజ్ ఏ కాంగ్రెస్ నాయకుడిగా, స్పోక్స్ పర్సన్గా మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? నమస్తే జమీల్ భాయ్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారం. మీ అందరికి తెలిసిన విషయమే, దాన్ని నేను కూడా స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరతో పోయాను. మీకు ఒక సంగతి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అక్కడ పోయే దారి స్పీకర్గా ఉన్నటువంటి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు తండ్రి శ్రీపదరావు గారు ఉన్నప్పుడు నేను 1922లో ఆ రోడ్డు వేశాను. నేను అది రోడ్డు 105 కిలోమీటర్ల రోడ్డు, అది అప్పుడు నేనే వేసాను. నేను ఒక కాంట్రాక్టర్. అప్పుడు నేను స్వయంగా అది చూడడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయాను. 100% అది కుంగిపోయింది. అది నాణ్యత లోపం, అసలు డిజైన్ చేయడంలో పొరపాటు జరిగిందన్నమాట నిజం వాళ్ళకు. అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే, మీ అందరూ ఏంటంటే గమనించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు రాజకీయం చేయడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం రాలేదు. అసలు రాజకీయ వ్యాపారం చేయడానికి వచ్చిన సంగతి మనం మర్చిపోవద్దు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే, లిఫ్టిషన్ తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రాజెక్టులు కంప్లీట్ చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు మొదలు పెడుతున్నారంటే వీళ్ళు వ్యాపారం కోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి నాణ్యత లేని, డిజైన్ లేని, ఒక అవగాహన లేని, తానే ఇంజనీర్గా, తానే ఒక శాస్త్రవేత్త లెక్కగా, నేనే ఒక మేధావిననే రీతిలో వ్యవహారం జరిగింది. తక్కువ ఖర్చుతో పారే నీరుని ఎక్కువ ఖర్చుతో చేసి ఇలా నీరు వారకుండా చేసిన ఘనత వారే ఉన్నది. కాబట్టి వారే అనుభవిస్తారు. ఎవరు చేసిన తప్పులు వారే. ఎవరు ఇన్ ఫ్యూచర్లో కాంగ్రెస్ వాళ్ళు చేసినా కూడా వాళ్ళే అనుభవిస్తారు. కాబట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన అన్నమాట నిజం. అది ఉంటుందా, పోతుందా, ఆ క్రాక్స్ ఎందుకు వచ్చినాయి, ఎందుకు కుంగిపోయినాయి, టెక్నికల్గా అందరికి తెలిసిన విషయమే. అందుకోసమనే అది ఎవరైతే నైపుణ్యులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దానికి కాంగ్రెస్ వాళ్ళు నిందలేసినా లేకపోతే ఇంకోరి నిందలేసినా వాస్తవం అదే కదా. అలాంటప్పుడు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే అక్రమంగా దోచుకున్నారో, అక్రమంగా డిజైన్ల పేరు మీద దోచుకున్నారో వాళ్ళకు శిక్ష తప్పకుండా అనుభవిస్తారు. ప్రజల సొమ్ము ఎవరు విడిచిపెట్టేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారో చెప్తున్నా నేను. రైట్. ఇదే విషయంలో ఒకసారి మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగులు, 1,531 కిలోమీటర్లకు సంబంధించిన నీటికి సరఫరా చేసే కెనాల్స్, ఇలాంటి కట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నీటిని, సాగునీటి కానీ త్రాగునీటి కానీ ఇచ్చడానికి ఇంత పెద్ద ప్రతిష్టాత్మకంగా మేము నిర్ణయించమని చెప్తున్న ఈ ప్రాజెక్టుపై ఈరోజు ఇలాంటిగా కావాలనే కక్షపూరితంగానే మా మీద ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి కక్షపూరితంగా చేస్తున్నదా, లేకుంటే టెక్నికల్గా ఇది వాస్తవానికి కుంగిపోయి ఉన్నదా అనే విషయంపై ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఈ విషయంపై మీరేమంటారండి? స్పష్టంగా నేను అక్కడ పోయి చూసి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఒక కాంట్రాక్టర్గా చెప్తున్నాను. నేను అది కుంగిన మాట నిజం, అది క్రాక్స్ ఇచ్చిన మాట నిజం. అది టెక్నికల్గా ఎవరైతే నైపుణ్యులు ఉన్నారో టెస్ట్ చేయడం కోసం వాళ్ళకి అప్పగిచ్చిండ్రు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా ఎవరమైనా. ఓకే, రైట్. ఇదే విషయంపై లక్ష్య సాధింపు చేయాలనుకుంటే మీ కాంగ్రెస్ వాళ్ళే కుంగుమని చెప్పారా? మీరు చెప్పండి ఒకసారి. అది క్రాక్స్ ఇచ్చింది వాస్తవం కాదా? అది కుంగిపోయింది వాస్తవం కాదా? రైట్. ఇదే విషయంపై నైనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. నైలాన గోవర్ధన్ గారు, ఈరోజు ప్రస్తుతం L&T అండ్ PEC జేవీ వెంచర్గా, జాయింట్ వెంచర్గా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ సంబంధించింది ఈరోజు ఏదైతే 5వ తారీఖు నాడు కేసీఆర్ గారిని, అలాగే 6th నాడు హరీష్ రావు గారిని, 9th నాడు ఈటెల రాజేందర్ గారు రమ్మని చెప్పారు.
ఒకవేళ పీసీ ఘోష్ నిర్ధారణ చేసిన తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఒక సాధారణంగానే విచారణ చేపిస్తారని భావించవచ్చా? దీని మీద మీరు అలా స్పందిస్తారండి? కాళేశ్వరం ప్రాజెక్టు అక్టోబర్ 21, 2023 కుంగినటువంటి విషయం వాస్తవం. అంటే ఎంత కుంగింది అంటే 7వ బ్లాక్ లో ఉన్నటువంటి అన్ని పియర్స్, వాటిని పరిభాషలో పిల్లర్స్ అన్నారు, ఇరిగేషన్ పరిభాషలో పియర్స్ అంటారు వాటిని. అంటే లోపల అడుగు భాగం పునాది నుండి అది పై వరకు గేట్ల రూపంలో వస్తాయి. ఈ పియర్స్ కొన్ని 5 ఫీట్లు కుంగిపోయినాయి భూమి లోపలికి. తర్వాత మరికొన్ని చోట్ల 3 ఫీట్లు 2 ఫీట్లు ఇట్లా మొత్తం 11 పియర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 7వ బ్లాక్ లో ఉన్నటువంటి టోటల్ 11 పియర్స్, ఆ 11 పియర్స్ వివిధ లోతుల్లో కుంగిపోయాయి. దీనివల్ల ఈ కుంగినటువంటి దాని అడుగు భాగంలో ఏదైతే నీరు అధిక ఒత్తిడితో నీరు నిల్వ చేసినటువంటి స్పిల్వే, అంటే గేట్లకు వెనక ఉండేటటువంటి భాగపు నీటిని నిల్వ చేసినటువంటి భాగంలోంచి నీరు పునాది అడుగులోంచి భారీ ఎత్తున ఒక బొంగ చేసుకొని కింది అడుగు నుంచి బయటకు వెళ్ళాయి. దీంతో ఒక పెద్ద పునాది అడుగున పెద్ద బోయారం లాంటిది, ఈ పందికొక్కులు ఎలకలు తొలిచేటటువంటి ఒక పెద్ద కలుగు లాంటిది, అంటే అది నీరు అధికంగా వెళ్ళడం వల్ల ఒక భారీ ఎత్తున లోపల బొంగలు ఏర్పడ్డాయి. ఆ బొంగ ఎక్కడైతే భారీ ఎత్తున ఏర్పడిందో ఆ భాగంలో ఇది కుంగిపోయింది. ఈ కుంగినటువంటి దాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంటే జాతీయ డ్యాముల భద్రతా సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జలశక్తి శాఖ కింద సిడబ్ల్యూసికి అనుబంధంగా పనిచేస్తుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ కి. ఇది చాలా క్లియర్ గా సుమారు 400 పేజీల నివేదికని వెల్లడించింది. ఈ నివేదికలో కుంగిపోవడానికి కారణమైనటువంటి అంశాలని చాలా క్షుణ్ణంగా, చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి డిజైన్ అంతా కూడా మేడిగడ్డ లాంటిదే. కాబట్టి ఇక్కడ ఏదైతే కుంగిందో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో కూడా ఇలా కుంగడానికి అవకాశం ఉంది. రెండవది, 2016లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైతే 24 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ కంపెనీలతో చంద్రశేఖరరావు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 24 నెలలలో చాలా ఆదరాబాదరాగా తొందరగా రాష్ట్రాన్ని దోచుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇది నిర్మించారు తప్ప దీంట్లో ఇంజనీరింగ్ ప్రమాణాలను కానీ, డిజైన్ లో చేయాల్సినటువంటి ప్రమాణాలు కానీ, డిజైనింగ్ నిపుణులకి, అంటే సెంట్రల్ డిజైనింగ్ ఏజెన్సీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ డిజైనింగ్ ఏజెన్సీ అయితే ఉందో దేశంలో అతి గొప్ప నిష్ణాతమైనటువంటి సంస్థ, అతి గొప్ప నైపుణ్యమైనటువంటి సంస్థ, దాన్ని మెడల పైన కూర్చొని మీరు అర్జెంటుగా డిజైన్ చేయాలి అని చెప్పేసి చెప్పడం వల్ల ఈ అడుగు భాగంలో ఉండేటటువంటి అంటే సరి అయినటువంటి పరీక్షలు చేయలేదు. అడుగు భాగంలో ఉండే పరీక్షలు ఏంటి, అడుగు భాగంలో ఉండే పరీక్షలు ఏంటి అంటే జియో ఫిజికల్ టెస్ట్, అంటే భూమి అడుగు భాగంలో ఎలా ఉంది అనేటటువంటి దాన్ని భూ భౌతిక పరీక్ష అంటారు. అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి సాంకేతిక పరీక్ష చేయలేదని చెప్పేసి ఎన్డిఎస్సి రిపోర్ట్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టులు కుంగిపోవడానికి ఎన్డిఎస్సి నివేదిక ఏం చెప్పింది, అనేక మంది నిపుణులు ఏం చెప్పారు, నివేదికలు ఏం చెప్పాయి అంటే ఏ బ్యారేజీలో 2.5 టీఎంసీల నీళ్లు ఉండాలి. అంటే 2.5 టీఎంసీల నీళ్ళ కంటే ఒక చుక్క కూడా బ్యారేజీలో ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి బ్యారేజీ నియమం ప్రపంచవ్యాప్తంగా కానీ, లేదా ప్రకాశం బ్యారేజ్ కానీ, లేకపోతే ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ఈ దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడైనా 2.5 కంటే మించొద్దు. మూడవది అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ 3 బ్యారేజీలలో కూడా 2.5 టీఎంసీల నీళ్ల కంటే చాలా ఎక్కువ నీళ్ళని నిలవబెట్టారు. ఎంత పెట్టారు నీళ్లు? ఉదాహరణకి మేడిగడ్డలో సుమారు 16 టీఎంసీలు నిలవబెట్టారు. 16 టీఎంసీలు అంటే
2.5 టీఎంసీలు అంటే దాదాపు 7-8 రెట్లు ఎక్కువ పెట్టారు. అంటే ఈ విధంగా ఇది ఇది 16 టీఎంసీలు అంటే బ్యారేజ్ నిపుణులు ఏమంటున్నారంటే ట్రీటెడ్ యాజ్ లార్జ్ డ్యామ్స్, అంటే 2.5 టీఎంసీల కంటే 1 టీఎంసీ అదనంగా ఎక్కువ పెట్టినా అది ఒక పెద్ద డ్యామ్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అంటాడు. రెండవది, అన్నారంలో 12 టీఎంసీలు పెట్టారు, 2.5 టీఎంసీలు పెట్టాల్సింది. తర్వాత సుందిలలో 2.5 టీఎంసీలు పెట్టాల్సింది ఎంత పెట్టారంటే సుమారు 8 టీఎంసీలు పెట్టారు. ఈ విధంగా చంద్రశేఖరరావు ప్రభుత్వం ఈ అక్కడ పీసీ ఘోష్ కమిషన్ కు వచ్చినటువంటి అనేక మంది ఇంజనీర్లు అధికారులు ఏం చెప్పారంటే ఈ డిజైన్ మేం చేయలేదు, చంద్రశేఖరరావు ఒత్తిడి మేరకు చేశాము, ఇది ఆయన కన్సర్న్ లో జరిగింది, ఆయన ఎక్కడ మేము సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెట్టాం, ఎక్కడ ముద్రలు వేయమంటే అక్కడ వేసాం. ఇది ఆయన మానస పుత్రిక. ఆయన కూడా స్వయంగా చాలా సార్లు చెప్తాడు. ఇది వాళ్ళ పార్టీ నాయకులు కూడా చాలా సార్లు చెప్తుంటారు. ఏమని చెప్తారు? కాళేశ్వరం అనేటువంటిది కేసీఆర్ మానస పుత్రిక, అంటే కేసీఆర్ మనస్సులోంచి పుట్టింది అంటారు. ఈ విధంగా దీనికి ఇంజనీర్లు కానీ మిగతా వాళ్ళు ఎవరు కానీ బాధ్యులు కాదు అని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ ముందు చాలా క్లియర్ గా అనేక మంది ప్రముఖ ఈఎన్సీలు ఇంజనీర్లు చెప్పారు. ఈ విధంగా కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 3 బ్యారేజీల విలువ 25,000 కోట్లు అండి. 25,000 కోట్ల రూపాయలు కేవలం స్పిల్వేలకి మాత్రమే కాదు, పంప్ హౌజులు కూడా. అంటే బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది, బ్యారేజ్ మొత్తం నాశనమైందంటే పంప్ హౌజులు కూడా మొత్తం నాశనమైపోయినట్టే, పంప్ హౌజులు కుంగి రావు. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఎన్డీఎస్ఏ మరికొన్ని విషయాలు కూడా చెప్పింది. అంటే ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి విషయం మాట్లాడుకోవడానికి టైం సరిపోదు. ఇప్పుడు మనం ఒకసారి సురేందర్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. సురేందర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, నయనాల సుదర్శన్, నయనాల గోవర్ధన్ గారు చెప్పారు, అలాగే రాఘరెడ్డి గారు చెప్పారు, వాస్తవానికి ఒక మానస పుత్రిక అని చెప్తున్నారు. అంటే మానస పుత్రిక విషయం ఇచ్చిపెట్టి ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించింది, ఒక ప్రజాధనానికి సంబంధించిన విషయం మాత్రమే ఇది. అందులో సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ సంబంధించిన ఒక స్తంభానికి సంబంధించిన ఒక పియర్స్ ఏదైతే అంటున్నారో కుంగిపోయిందని చెప్పి, దానికి వాస్తవంగా అక్కడ ఒక ఇంజనీర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎల్ఎన్టీ అండ్ పిఈఎస్ ఏదైతే ఉన్నదో దానికి జాయింట్ వెంచర్గా వ్యవహరించిన తీరులో ఈరోజు అధికారులు మాది కాదు, కేవలం చంద్రశేఖరరావు మాత్రమే దీనిలో దూషి, ఆయన ఎక్కడ సంతకం పెట్టుమంటే అక్కడ సంతకం పెట్టాము అని చెప్తున్నారు. దీంట్లో ఈ పాత్ర మీద అనుమానాస్పదంగానే ఉన్నది కదా వారి పాత్ర. దే ఆర్ ఏ గవర్నమెంట్ ఇంజనీర్స్, నాట్ పొలిటికల్ ఇంజనీర్స్, ఒక పార్టీకి సంబంధించిన వారు కారు కదా. ఆ విషయంలో ఒక ఇరిగేషన్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారు కూడా అలాగే సమాన దోషులు కాబట్టి ఈరోజు వారి మీద కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈరోజు కేవలం చంద్రశేఖరరావు మీదనే ఈ తప్పిదాలు మొత్తం ఒకసారి ఎంటబెట్టి హరీష్ రావు మీద పెట్టడం, వాస్తవానికి అసలు మెడిగెడ్డ దగ్గర జరిగిన ఈ సుందిల్లా, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి సమాచారం ఏముంది, అసలు వాస్తవానికి అక్కడ జరిగిన అవకతవకలు ఏందండి? సార్ నమస్కారం సార్. ముందుగా 4 టీవీ యాజమాన్యానికి అలాగే లైవ్లో ఉన్న పెద్దలకు. సో ఇక్కడ ఈరోజు మనం ఏదైతే చూసినామో జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏదైతే 2024 మార్చ్లో ఒక కమిషన్ అనేది ఎంక్వైరీ ఏర్పాటు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన ఇదని చెప్పి. ఎప్పుడైతే ఇంతకుముందు వీళ్ళు పెద్దలు చెప్పినట్టు అక్టోబర్ 21, 2023 అసెంబ్లీ ఎలక్షన్ ముందు అక్కడ ఒక మేడిగడ్డ రిజర్వాయర్లో ఒక పిల్లర్ కుంగింది 7th బ్లాక్లో. 17 పిల్లర్ కుంగడం వల్ల పక్కన ఉన్న 18, 19 పిల్లర్లు అనేది మొత్తం బ్లాక్ అనేది ఎఫెక్ట్ అనేది ఉన్నది ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఫస్ట్ పాయింట్. సో ఆ తర్వాత ఈ జ్యుడిషియల్ కమిషన్ పినాకి చంద్రఘోష్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 14 నెలలు గడుస్తుంది ఈ కమిషన్ ఏర్పాటు చేసి. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు అక్టోబర్లో మేడిగడ్డ రిజర్వాయర్లో పిల్లర్లు కుంగితే అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు ప్రచారం చేశారు, మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి వాళ్ళు ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ వీళ్ళు ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసారు. దానికంటే బిఫోర్ దాన్ని ఏమంటారు విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ఒకటి కండక్ట్ చేశారు. విజిలెన్స్ రిపోర్ట్ కూడా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్నది. అడిషనల్గా జ్యుడిషియల్ విషయం 14 నెలలు కొనసాగుతుంది. ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నిపుణులు ఒక కమిటీ వచ్చింది, చూసింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 month 2 months బిఫోర్ వాళ్ళు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసారు రాష్ట్ర ప్రభుత్వానికి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా క్లియర్గా ఇచ్చింది. అందులో వాళ్ళు కొన్ని ఇది చేసారు, అందులో ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏంది, సమస్యలు ఎక్కడ వచ్చినాయి, ఆ మేడిగడ్డ రిజర్వాయర్లో ఏ సమస్య ఉన్నది, మిగతా అన్నారం సుందిల బ్యారేజ్లో ఏ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కొన్ని టెక్నికల్ ఇష్యూ బేస్లో వాళ్ళు కొంచెం ప్రపోజల్ చేసారు. ఆ 7th బ్లాక్ అనేది మొత్తం కూల్చి రిపేర్ చేస్తేనే మళ్ళీ ఆ బ్యారేజ్ అనేది మళ్ళీ వర్కింగ్ మోడ్లోకి వస్తుంది అని చెప్పి వాళ్ళు కొన్ని సజెషన్లు చేసారు. అలాగే ఏదైతే నిర్మాణ సంస్థలు ఉన్నో ఎల్ఎన్టీ కానీ వాళ్ళు కూడా 7th బ్లాక్ అనేది మొత్తం కూల్చాలని వాళ్ళ అభిప్రాయం కూడా ఈ కమిషన్ విచారణలో ఎంక్వైరీ చేసిరు వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే 14 నెలల నుంచి ఇది ఒక విచారణ కమిషన్ అని చెప్పి ఎట్లా అంటే జస్ట్ లైక్ ఒక మనం ఇప్పుడు చూస్తున్న ఓటీటీ ఎట్లున్నాయంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఏదైతే వెబ్ సిరీస్ నడుస్తున్న ఎపిసోడ్లు ఆ విధంగా 14 నుంచి ఒక ఎపిసోడ్ అనేది కొనసాగుతుంది కంటిన్యూగా. అన్ని ఎంక్వైరీలు కండక్ట్ అయినాయి, అన్ని రిపోర్టుల చేతిలో ఉన్నాయి, ప్రభుత్వం చేతిలో వచ్చినాయి. అలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు అలా ఇన్ని రిజర్వాయర్స్, ఇన్ని 3 బ్యారేజ్లు, ఇన్ని రిజర్వాయర్స్, ఇన్ని సబ్స్టేషన్స్ అని చాలా పెద్ద ప్యాకేజ్ ఉన్నది, చూసినామే మనం. ఓకేనా? సో ఇలా సమస్య ఎక్కడ ఓన్లీ ఫర్ జస్ట్ బ్యారేజ్లలో, అలా మేజర్ సమస్య ఎక్కడ మేడిగడ్డ రిజర్వాయర్లో మాత్రమే, మేడిగడ్డ ఆ బ్యారేజ్లో మాత్రమే. దాని ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం గుండకాయ లాంటి ఇది ఉందో మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజ్లో మాత్రమే కొన్ని పిల్లలు కుంగిని ఆ ఎఫెక్ట్ ఓన్లీ ఒక 7th బ్లాక్ మాత్రమే పరిమితం. అది ఎగ్జాంపుల్. ఆ బ్లాక్ ను కూల్చేసి కొత్త బ్లాక్ కన్స్ట్రక్షన్ చేసి మనం వాటర్ స్టోరేజ్ చేసి లిఫ్ట్ చేయొచ్చు, ఫస్ట్ పాయింట్. ఓకేనా? కాకపోతే 14 నెలలుగా ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 14 నెలల నుంచి జ్యుడిషియల్ కమిషన్ కొనసాగుతూనే ఉన్నది. ఆల్మోస్ట్ ఒక ఇరిగేషన్ అధికారులు అందరినీ ఒక 109 మంది ఇరిగేషన్ అధికారులను, క్వాలిటీ కంట్రోల్, ఓఎండ్ఎం, డిజైన్, A to Z ఉన్న వాళ్ళందరినీ, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ కూడా ఆయన కూడా ఆల్మోస్ట్ అందరినీ విచారణ చేసింది కమిషన్. సో ఇన్ని కమిషన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 months మళ్ళీ కేవలం ఒక 3 వ్యక్తుల కోసం, ఈ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారి కోసం, వీళ్ళ 3 కోసమే మళ్ళీ ఒక 2 నెలలు ఈ విచారణ కమిషన్ ఎక్స్టెండ్ చేయడము, ఇంకా దీన్ని కాలయాపన చేయడం ఎంతవరకు కరెక్ట్? అది నా ఉద్దేశం ప్రకారం అయితే సార్, ఇందులో రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఈ విచారణ కమిషన్ కొనసాగుతుంది తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం, రైతుల ప్రయోజనం మాత్రం వీళ్ళు ఆలోచించట్లేదు. ఫస్ట్ పాయింట్ నాకు అనిపిస్తుంది, నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకులైనా ప్రజల కోసమే పనిచేస్తారు, అధికారులు కూడా ప్రజల కోసమే పనిచేస్తారు. ఫస్ట్ పాయింట్. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, ఆ తర్వాత రిజల్ట్స్ ఏంటి, వాళ్ళ అవినీతి ఏంది అనేది తర్వాత ఇలాంటి కమిషన్లు ఎంక్వైరీ చేయాలి, రిపోర్ట్లు ఇవ్వాలి, కాదని అంటలేము. ఎంతమంది తప్పు చేసినా, ఎవరు ఏం చేసినా, ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు అనుభవించాలి. శిక్షార్హులే వాళ్ళు ఎప్పుడు తప్పించుకోలేరు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం కమిషన్, విచారణ కమిషన్ చెప్పగానే ఇదే ఫైనల్ కాదు సార్. ఓకేనా? అయితే నేనైనా ఏమంటున్నా అంటే, ఇన్ని నెలలుగా ఈ విచారణ కమిషన్ దీన్ని ప్రతి ఎవ్రీ 1 month, ఆ 14 నెలలుగా 1 month, 2 month, 3 month ఇట్లా కొనసాగించుకుంటూ పోతూ ఉంటే మరి రైతుల ప్రయోజనాల పరిస్థితి ఏంది? వాటర్ స్టోరేజ్ సార్, ఒక నిమిషం ఇక్కడ కన్క్లూడ్ కావాలి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనం రైతులకు, ఇప్పుడు పొలిటికల్ ప్రయోజనం పక్కన పెడితే, మనం రైతుల విధంగా మన ప్రయోజనంగా మనం ఆలోచిస్తే, రిజర్వాయర్లో ఒక 7th బ్లాకు దానికి కూలడానికి బాధ్యులు ఎవరో తేల్చి వాళ్ళ నుంచి ఆ నిర్మాణ సంస్థలు వాళ్ళకి కఠిన శిక్షలు విధించి ఆ 7th బ్లాక్ ఒక్కరిని మీరు కన్స్ట్రక్షన్ చేసి వాటర్ స్టోరేజ్ చేసి లిఫ్టింగ్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఈ జూలై వర్షాకాలం మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం కూడా గోదావరి నీళ్ళని మళ్ళీ బంగాళాఖాతంలో కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా గోదావరి నీళ్ళని ఆల్మోస్ట్ 100 TMCలు గోదావరి నీళ్లు బంగాళాఖాతంలో కలిసిపోయినాయి. మనం దాన్ని ఎక్కడ మనం లిఫ్టింగ్ చేసుకునే అవకాశం లేదు, దాన్ని స్టోరేజ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఎస్ఏ చెప్పిర్రు, మీరు వాటర్ స్టోరేజ్ చేస్తే ఆ స్ట్రక్చర్స్ అనేది ఇదైపోతాయని చెప్పి ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్ కూలిపోకుండా ఏదో గ్రౌండింగ్ చేసిర్రు, కొంచెం సపోర్ట్ఫుల్గా చేసిర్రు. సో ఇప్పుడు ఫర్దర్ చేయాల్సిన యాక్షన్ ఏంది? ఏదైతే టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయో, ఆ బ్యారేజ్లో ఏదైతే సమస్య ఉన్నదో మేడిగడ్డల, ఆ ఒక్క 7th బ్లాక్ను కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ వాటర్ స్టోరేజ్ చేసి ఇమీడియట్ యాక్షన్ చేస్తే ఈ సంవత్సరమైనా కనీసం మనం వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు, రైతులకు ఎంతో కొంత లిఫ్టింగ్ చేసుకోవచ్చు సార్. సంవత్సరం పాటుగా రిజర్వాయర్ లో వాటర్ స్టోరేజ్ లేదు, చెరువులు కుంటలు ఎండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ మొత్తం పాదాలని పోయినాయి ఉత్తర తెలంగాణ ఆల్మోస్ట్. సో మనకున్న ఈ ఏదైతే మనకు ఇప్పుడు తెలంగాణ ఉన్నాయో, మనం పీక్ స్టేజ్ ఉన్నాం కాబట్టి మనకు వాటర్ ఇంపార్టెంట్, లిఫ్టింగ్, ఇరిగేషన్ ఇంపార్టెంట్. ఇరిగేషన్ తప్ప వేరే మనకేదో నదుల ద్వారా, వాటర్ ద్వారా ఇట్లా ఫ్లో వచ్చే ఫ్రీగా పారే నీళ్లు మనకు సోర్స్ లేవు. మనం చేసుకోవాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ కంపల్సరీ. సో నేననేది ఏంటంటే, ఇప్పుడైనా ప్రభుత్వం ఇంకా కాలయాపన చేయకుండా ఈ ఒకరిద్దరు వ్యక్తుల కోసం ఇంకా 2 నెలలు కమిషన్ పొడిగించి దాన్ని విచారణ చేసి ఆల్మోస్ట్ 99% విచారణ కంప్లీట్ అయింది, రిజల్ట్స్ వచ్చినాయి. అలా ఎవరు బాధ్యులనే చెప్పి ఒక 1 week 10 days చేయాల్సిన ప్రాసెస్ను ఇంకా 2 నెలలు పొలగించి ఎందుకు దీన్ని చేస్తున్నారు?
అంటే రాజకీయ ప్రయోజనం చూస్తురా, వీళ్ళు రైతుల ప్రయోజనం చూస్తురా, ఏ ఉద్దేశంతో ఈ విచారణ కొనసాగుతుంది నాకు క్లారిటీ అర్థం కావట్లేదు సార్. ఇది ఒక క్లారిటీ మనం ఇవ్వాలి. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ సురేందర్ రెడ్డి గారు. ప్రస్తుతం అయితే రాఘరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాఘరెడ్డి గారు, ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పిన వచ్చే ఎండాకాలంలో మనకు ఖచ్చితంగా నీళ్ళు అవసరం ఉన్నాయి. గత కాలంలో కూడా మనం స్టోరేజ్ చేయలేకపోయినాం. అది ఆ నీళ్ళు అన్నీ బంగాళాఖాతంలోనే పోయినాయి. వీళ్ళు కావాలనే దీన్ని కాలయాపన చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేలుకొల్చడానికి ఈ జనకచర్లకు సంబంధించింది కానీ, లేకుంటే గోదావరికి సంబంధించిన ఇప్పుడు కావేరీ ప్రణాళికకు సంబంధించి కానీ మనం సహాయపడుతున్నట్టుగా, వారు కావాలని అక్కడి నుంచి వెళ్ళి స్టేరింగ్ నడిపిస్తాను, ఇతను మొత్తం చేస్తున్నాడు అన్నట్టుగా కాలయాపన చేస్తున్నట్టుగా ఒక వాస్తవానికి మనం చూస్తే కమిషన్కి సంబంధించిన రిపోర్టు మనం ప్రజెంట్ చేస్తూనే ఉన్నది. పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే విచారణ చేపడుతుందో అది వేస్తాం. కాకపోతే ఎక్కడైతే స్తంభానికి 7th పియర్స్ ఏదైతే ఉన్నదో బ్లాక్ నెంబర్ 7లో అది దాన్ని ఒక రిపేర్ చేసుకుంటే అయిపోతుండే కదా. ఇప్పుడు రిపేర్ చేయకుండా అట్లానే వేచి వేయడం వల్ల ఇంకొక ఎండాకాలం కూడా మనకి ఇట్లానే పెండిపోయిన తర్వాత ఇప్పటికే భూగర్భ జలాలు మొత్తం వెళ్ళిపోయినట్టుగా మనకి ఏదైతే వస్తున్నదో ఆ రిపోర్ట్ మీద మీరే స్పందిస్తారండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం, వారి ఉద్దేశము, మాట్లాడిన ఉద్దేశం రైతులకు అందియాలన్నది వాస్తవం. కానీ ఇక్కడ ఏంటంటే కొత్తది కట్టడం ఈజీ, కానీ ఒకటి నిర్ధారణకు వచ్చి అవన్నీ అవకతవకలన్నీ బయటికి తీసి ఏం పొరపాటు జరిగింది, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలా, ఎలా చేయాలా అన్న ఒకటి పూర్తిగా కాలేదు. దానివల్ల డీలే తప్ప దాన్ని పొడిగించి రాజకీయ లబ్ధి కోసం చేయాలనుకుంటే ఎప్పుడో వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళం కదా, వాళ్ళను రికవరీ చేసేవాళ్ళం కదా, ఎల్ఎన్టీలో రికవరీ చేసేవాళ్ళం కదా. అలా ఉద్దేశం కాదు. అంటే రైతులకు బాగు చేయాలని లక్ష్యంతో మనం ఏ తప్పు కూడా జరగకుండా న్యాయబద్ధంగా పూర్తి విశ్లేషణ చేసిన తర్వాతనే ముందుకు పోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లక్ష్యం. అయితే దానికి ఒకటి మాట, దీంట్లో నష్టపోయేది రైతులే, నష్టం జరిగేది ప్రజలకే. కానీ జరిగిన పొరపాట్లను ఒకసారి ప్రభుత్వం వచ్చి కూలేసింది అంటే టీఆర్ఎస్ కట్టింది, కాంగ్రెస్ కూల్చేసింది అనే అవగాహనలోకి అంటే ప్రజలు నెట్టబడతారు. వాస్తవం అది జరుగుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా అన్ని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో దాని మీద కూడా వాళ్ళు ప్రభుత్వము దాని మీద విశ్లేషణ అడుగుతా ఉన్నారు, ఇంజనీర్లను అడుగుతా ఉన్నారు, ఎక్స్పర్ట్స్ కూడా అడుగుతా ఉన్నారు. అది కాలయాపన కోసం కాదు చేసేది, ఎక్స్పర్ట్ ఆలోచన చేయడం కోసమే, వాళ్ళ యొక్క నివేదిక తీసుకోవడం కోసమే ఈ కార్యక్రమము. 100% అది అవకతవకలు జరిగిన సంగతి వారు చెప్తున్నారు, ఎవరైనా చెప్తున్నారు, రేపు టీఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. అది ఓన్లీ డబ్బు కాజేయడం కోసమే చేసిన పని అని చెప్పి ఒక తెలంగాణలో ఉన్నటువంటి డబ్బును ఏ విధంగా దోచుకోవాలన్నదే వాళ్ళ లక్ష్యంగా వాళ్ళు ముందుకు పోయినరు. కేసీఆర్ మొండి వైఖరి కానీ, కేసీఆర్ దోపిడీ విధానాలు కానీ ఇక్కడ స్పష్టంగా బయటపడుతున్నాయి. తప్పకుండా అవన్నీ రాఘరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఎల్ఎన్టీకు సంబంధించిన ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు ఆ రిపేర్కు మనకు అవకాశం ఉన్నది, దానికి రిపేర్ చేయొచ్చు అని చెప్పేశారు వాళ్ళ చాలిగా. ఇంతకుముందే మనం ఎప్పుడైతే అడిగారో రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు ఎల్ఎన్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు స్పష్టంగా రిపేర్ చేయొచ్చు. వారికి సంబంధించిన ఒక కొటేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవ్వడం తర్వాత కూడా ఇప్పుడు ఇది ఏదైతే ఈ 14-15 నెలలు అవుతున్నదో ఇంకా 2 నెలల పాటు బీసీ ఘోష్ కమిషన్ సంబంధించింది విచారణ ఇంకా 2 నెలలు పొడిగించారు. ఈ కాలయాపన చేయకుండానే ఆ రిపేర్ మాత్రం కొనసాగిస్తే ఈరోజు నీరు స్టోరేజ్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నీటిని సరఫరా చేయొచ్చు కదా అనే ఒక ఉద్దేశంతో మాట్లాడారు. ఈ విషయంపై మీరేమంటారు? అది మన ఇష్టారాజ్యం జరగదు. ఆ నివేదిక రాకుండా, అది పూర్తి కాకుండా టెక్నికల్ గా ఎవరం కూడా చేయలేము వాస్తవం కూడా. ఎందుకంటే ఆ నివేదిక పూర్తి కాకుండా మళ్ళీ కన్స్ట్రక్షన్ పోతే మళ్ళీ మనమే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆ నివేదిక వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలో దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ ఎవరికింది, ఎలా చేయాలి అన్న దాని నిపుణులతో మళ్ళీ వాళ్ళ అనుభవాలను ఎట్లా చేయాలన్న దాని మీద ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. దాన్ని పూర్తి కావాలి, టైం పడుతుంది తప్పకుండా. మీకు అందాల 2 నెలలు అందాలి అంటే మాత్రం అది కష్టమవుతుంది. ఎందుకంటే మళ్ళీ తప్పులు జరగకూడదు, మళ్ళీ తప్పులు జరగకూడదు. ఇది ఎందుకంటే తప్పు జరిగింది కాబట్టి దాన్ని సరిచేయడం కొంచెం లేట్ అవుతుంది.
యా, ఇదే విషయంపై నయనాల గోవర్ధన్ గారు మీరేమంటారండి? ప్రస్తుతం ఏదైతే మన రాఘవరెడ్డి గారు చెప్తున్నారో దానికి సంబంధించిన ఎల్ఎన్టీ వాళ్ళు ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనలు కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇప్పుడు ఏదైతే విచారణ జరుపుతున్నారో దాంట్లో భాగంగానే నిజ నిర్ధారణ తేలిన తర్వాతనే దాని మీద చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఏదైతే రైతులకు సంబంధించిన నీటికి సంబంధించిన సాగునీరు కానీ తాగునీరు కానీ ఈ సమస్యలను దృష్టించుకొని దాన్ని ఒకసారిగా ఆ రిపేర్ వర్క్ చేసుకుంటే బాగుంటుందని సూచనలు ఒక సలహాలు ఇస్తున్నారు కదా. ఆ విషయంపై రాఘవరెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ సమీక్ష విచారణ మొత్తం పూర్తి అయిన తర్వాతనే మనం చేస్తామని చెప్తున్నారు. ఇంజనీర్స్ దగ్గర నుంచి కూడా నివేదిక తెప్పించుకున్నామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాని పునర్నిర్మాణం పైన, దాని రిహాబిలిటేషన్ పైన ఒక స్పష్టమైనటువంటి నివేదికలో వాళ్ళు వెల్లడి చేశారు. ఆ నివేదిక సారాంశం ఏంటంటే ఆ కూల్చడం కానీ దాని పునర్నిర్మాణం కానీ ఆషామాషి సంస్థలతో చేయడానికి వీల్లేదు. అది కూడా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రముఖ వైజ్ఞానిక సంస్థలు ఆ రంగంలో, నీటిపారుదల రంగంలో వాటికి సంబంధించినటువంటి ఉన్నటువంటి అనేక దేశంలోనే అత్యంత ప్రముఖ సంస్థలను సంప్రదించి వాళ్ళందరినీ ఒక కమిటీగా వేసి వాళ్ళందరినీ దీన్ని ఎలా పునర్నిర్మించాలి, ఎలా రీహాబిలిటేట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని దానిపైన ఒక నివేదిక ఇవ్వమని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎన్డీఎస్ఏ మేము నిర్మిస్తాం, ఇది మేము చేస్తాం, ఇది పునర్నిర్మాణం చేస్తామని చెప్పలేవాళ్ళు. ఎన్డీఎస్ఏ చాలా తెలివిగా వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే అంటే ఇప్పుడు మేడిగడ్డలో 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పిల్లర్లు ఏవైతే పియర్స్ కుంగాయో, మేడిగడ్డ ఒకటే కాదు, అన్నారము, సుందిల్ల, మేడిగడ్డలో ఇది కూల్చి పునర్నిర్మాణం చేసినప్పటికీ కూడా మేడిగడ్డలో మిగతా బ్లాక్ లో ఉన్న ఏ పియర్స్ అయినా లేకపోతే అన్నారం, సుందిల్లలో ఉన్నటువంటి ఏ పియర్స్ అయినా కుంగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది. అంటే దీన్ని బట్టి ఏంటి ఏమర్థమవుతుంది అంటే 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పిల్లర్స్ చాలా జాగ్రత్తగా కూల్చి కొత్తవి నిర్మించినప్పటికీ కూడా మరొకటి కుంగది అనేటటువంటి గ్యారెంటీ ఏమీ లేదని చెప్పేసి కూడా ఎన్డీఎస్సీ చెప్పింది తన నివేదికలో. ఎందుకు చెప్పింది అంటే ఏదైతే ఇప్పుడు కుంగిపోయినటువంటి చోట గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్ ఒకటి, సిమెంట్ గ్రౌటింగ్ ఒకటి చేశారు, రెండో కెమికల్ గ్రౌటింగ్ ఒకటి చేశారు. దాంతో పాటు పాలియూరథిన్ అని చెప్పేసేటటువంటిది మరొక పదార్థంతో కూడినటువంటి గ్రౌటింగ్ ఒకటి చేశారు. దీని సారాంశం ఏమిటి అంటే ఆ లోపలికి ఎంత సిమెంట్ పోస్తే, ఎంత కెమికల్ పోసినా అది లోపలికి చాలా భారీ ఎత్తున కొన్ని వందల క్యూబిక్ మీటర్ల సిమెంటు కెమికల్ అంతా వెళ్తుంది. దీన్ని బట్టి ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే అసలు మేము చెప్పినటువంటి టేబుల్ ఇచ్చినటువంటి ప్రొసీజర్ లో మీరు చేయలేదు, మీరు తప్పు చేశారు. దీనివల్ల జియో ఫిజికల్ పరీక్షలు అంటే భౌతిక పరీక్షలు చేయడం అనేటటువంటిది చాలా కష్టమవుతుంది. రెండవది జియో సాంకేతిక, భూమికి సంబంధించినటువంటి అంతర్గతంగా ఉండేటువంటి సాంకేతిక పరీక్షలు చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి భూమికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు అంటే జియో టెక్నికల్ అండ్ జియో ఫిజికల్ భూగర్భ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే దీన్ని పునర్నిర్మాణం చేయాలి. ఈ జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షల కొరకు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ప్రముఖ వైజ్ఞానిక సంస్థలు, ప్రాజెక్టులలో పనిచేసేటువంటి సాయిల్ విభాగంలో కానీ, ప్రాజెక్టుల విభాగంలో కానీ, డిజైనింగ్ విభాగంలో కానీ, హైడ్రాలజీ విభాగంలో కానీ పనిచేసేటటువంటి ఐఐటి లాంటి అనేక ప్రఖ్యాత ప్రాజెక్టుల్లో పనిచేసేటటువంటి శాఖలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏ విధంగా దీన్ని రిహాబిలిటేట్ చేయమంటే ఆ నివేదికను సిడబ్ల్యూసీకి ఇవ్వాలి. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘానికి. కేంద్ర జల సంఘానికి ఇచ్చిన తర్వాత కేంద్ర జల సంఘం కనుసన్నలలో దాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఇది పునర్నిర్మించే లోపు లేకపోతే సంవత్సరము ఎంతో కాలం బట్టి కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చే లోపు ఇంకొక పియర్స్ కింద బొంగలు పడవచ్చు, ఇంకొక పియర్స్ కింద ఉండొచ్చు. రెండోది ఎన్డీఎస్సీ ఇంకోటి కూడా చెప్పింది, ఈ బ్యారేజీలలో ఎప్పుడైతే మీరు నీళ్లు నిల్వ చేస్తారో మేడిగడ్డలో బయటకు వచ్చిన, అన్నారంలో, సుందీలలో బయటకు వచ్చినటువంటి బొంగలన్నీ కూడా కొత్తవి రావచ్చు, మళ్ళీ పాతవి రావచ్చు.
కొత్తవి పాత వచ్చినటువంటి సందర్భంలో ఈ 3 బ్యారేజీలలో కూడా ఎప్పుడైనా ఏ పియర్ అయినా మునగొచ్చు అనేది చెప్పారు. దీన్ని బట్టి మేము ఈ రంగంలో పనిచేస్తున్న ఈ రంగంలో ఉన్నటువంటి విశ్లేషకులందరితో కలిపి మన 15వ తారీఖు రోజు మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక రౌండ్ టేబుల్ పెట్టాం. తెలంగాణ జలసాధన శక్తి అంటే మా సంస్థ తరఫున ఒకటి పెట్టాం. దానిలో నిపుణులు మిగతా వాళ్ళందరూ అంటే ప్రఖ్యాత నిపుణులు, బ్యారేజ్ నిపుణులు, పీజీ శాస్త్రి లాంటి వాళ్ళు ఏమన్నారంటే, మిగతా అనేక మంది ఏమన్నారంటే, చివరికి ఎన్డీఎస్ఏ కూడా ఏం చెప్పింది అంటే ఈ మొత్తం 3 బ్యారేజీలను యథాతథ అంటే పూర్తి కొత్త స్థితిలోకి లేతే నష్టం లేనటువంటి బొంగలు పడినటువంటి స్థితిలోకి తీసుకురావడం అనేది అసాధ్యం అనేది వాళ్ళు చెప్పారు. రెండవది, ఈ స్థితిని పూర్తి మార్చి మంచిగా చేయడం కూడా అసాధ్యం అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పారు. మూడవది, ఇంకోటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఇర్రిపరబుల్ డ్యామేజ్ జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్పకుండానే వాళ్ళు చెప్పారు. అంటే దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ వెనక్కు తీసుకెళ్లి ఈ డ్యాములను పునరుద్ధరించడం చాలా కష్టసాధ్యమైనటువంటి పని అని చెప్పేసి ఎన్డీఎస్ఏ నివేదికలు చెప్పారు. కాబట్టి దీనికి 1 పైసా వెచ్చించి మళ్ళీ నిర్మించిన తర్వాత ఇంకో బ్లాక్ కుంగిపోవడము, ఇంకో పియర్ కుంగిపోవడము, ఇంకో బ్యారేజ్ కుంగిపోవడం కాకుండా అదేదైతే తుమ్మిడిహెట్టి ఉందో, ప్రాణహిత తుమ్మిడిహెట్టి, అక్కడైతే రాకపోయి ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుదిల్లా శాండ్ బెడ్ అండి. శాండ్ బెడ్ అంటే కింద మొత్తం కూడా ఇసుకనే ఉంటుంది పునాదిలో, ర్యాక్ లేదు, బండ లేదు. అదే మీకు ప్రాణహిత తుమ్మిడిహెట్టి దగ్గరికి కనుక వెళ్ళినట్టయితే ఆ ప్రాణహిత తుమ్మిడిహెట్టి దగ్గర మీకు స్పష్టమైనటువంటి మనకు భూ ఉపరితలం నుంచే అంటే సర్ఫేస్ నుంచే అడుగు భాగం వరకు ఒక శ్రీరామ్ సాగర్ లో, నాగార్జున సాగర్ లో, ఎల్లంపల్లిలో, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి రాక్ బెడ్ తుమ్మిడిహెట్టిలో ఉంటుంది. కాబట్టి అక్కడ కుంగడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇక్కడ శాండ్ బెడ్ ఉండడం వల్ల ఇక్కడ కుంగుబాటు జరిగింది, అధిక నీరు నిల్వ చేయడం వల్ల కుంగుబాటు జరిగింది. మెయింటెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ మొదటి సంవత్సరం నుండి చివరి సంవత్సరం వరకు తీసుకోకపోవడం వల్ల కుంగుబాటు జరిగింది అని చెప్పేసి ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పింది. కాబట్టి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ కొరకు 1 పైసా ఖర్చు చేసినా అది వృధా. దానికంటే తుమ్మిడిహెట్టి దగ్గర కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు లేవు అని చెప్పింది చాలా అబద్ధం, చాలా దోపిడీ కొరకు చెప్పింది, దోచుకోవడం కొరకు చెప్పింది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బడ్జెట్ సైజుని పెంచడం కొరకు వాటిని కిందికి తీసుకొచ్చారు తప్ప నీళ్లు లేవనేటువంటి విషయం ఏదైతే అబద్ధం. అక్కడ 230 నుంచి 270 టీఎంసీల నీరు ఉన్నట్టు సిడబ్ల్యూసీ చెప్పింది. ఇదే విషయంపై ఒకసారి సురేందర్ రెడ్డి గారు తెలుద్దాం. సురేందర్ రెడ్డి గారు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జలసార సమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ ఏదైతే కాన్ఫరెన్స్ నిర్వహించారో అందులో ఏదైతే నిపుణులు చెప్పారు అని చెప్తున్నారు మన నయనాల గోవర్ధన్ గారు. విషయం ఏంటంటే ఇప్పుడు దానికి ఇర్రిపేరబుల్ మిస్టేక్ అక్కడ జరిగిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు 147 కోట్ల రూపాయల వ్యయంతో కట్టించిన మేడిగడ్డ, కాళేశ్వరం ఏదైతే సుందిళ్ళ ప్రాజెక్టు, అన్నారం ప్రాజెక్టులు ఏమైనా ఉన్నారో, డ్యామ్స్ ఉన్నాయో, బ్యారేజెస్ ఉన్నాయో, అదన్నీ వేస్టేజ్గా పోయినట్టేనా? వాస్తవానికి ఒకవేళ కనుక నిపుణులు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఇప్పుడు ఈ బాధ్యతకు సంబంధించిన 147 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర నుంచి వెళ్ళి మనం లాక్కోవాలి, ఎవరి దగ్గర నుంచి వెళ్ళి తీసుకురావాలి? వారొకరు ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నిర్వహించిన ఎప్పుడైతే ఈ కమిషన్కి సంబంధించిన విచారణలో తేలిందనుకోండి, ఒకవేళ కనుక ఈ కమిషన్ కూడా తప్పు జరిగింది, వీరే దోషులు అన్నప్పటికీ వారికి జైలుకు పంపిస్తారా, లేకపోతే ఇంకేం చేస్తారా? కానీ ఏదైతే ఇప్పుడు అక్కడ లాస్ జరిగిందో ఆ లాస్ని ఎవరు దాన్ని భర్తీ చేస్తారండి? ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? ఇప్పుడు ఇంకొక విషయం మన మిత్రులు ఏదైతే చెప్తున్నారో నయనాల గోవర్ధన్ గారు, వేరే దగ్గర చోటు ఏదైతే ఉన్నదో అక్కడ కట్టవలసిన ప్రాజెక్టును కావాలనే కిందికి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే నిపుణులు లేరా దీన్ని రిపేర్ చేయడానికి? మనకు అది సాధ్యపడదు అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు మనం దాన్ని చేయొచ్చు? తుమ్మిడిహెట్టి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నేను వీళ్ళు గతంలో మొన్న ప్రెస్ క్లబ్లో వీళ్ళు నిర్వహించిన సమావేశం కూడా నేను చూసే సార్ అప్డేట్స్. అందులో వీళ్ళు టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి స్మారకానికి సూపకంగా ఇచ్చేయాలన్నట్టుగా వాళ్ళు చూసిరు. నేను అక్కడ నడిచింది నేను చూసిన. సో తదనంతరం దానికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణ వికాస సమితి అని చెప్పి వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసి కాళేశ్వరం విచారణ, విమర్శలు, వక్రీకరణలు అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేశారు. నేను దాన్ని కూడా చదివిన. సో రెండింటిని విశ్లేషించిన తర్వాత
ఏదైతే మనం ఇప్పుడు జనాలకు ఫ్యాక్ట్ చెప్పాలి సార్. మనం ఎంతవరకు ఈ అంటే పొలిటికల్ బేస్లో కాకుండా అసలు జనాలకు కావాల్సింది వాటర్, తెలంగాణ కావాల్సింది వాటర్, నీళ్లు, వాటర్. ఏ ప్రభుత్వం మా పార్టీ ఏర్పాటు చేస్తుంది, ఏ ప్రాజెక్ట్ నిర్మిస్తారు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అంత డీప్గా సబ్జెక్ట్ వాళ్ళకి కావాల్సింది నీళ్లు సార్. ఓకే, స్పష్టంగా మనం చెప్పాల్సింది ఏంటంటే 1,00,000 కోట్లు 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరంటే అందులో జస్ట్ ఆ డ్యామేజ్ అయినా ఓన్లీ 3 బ్యారేజ్లు మాత్రమే నాకున్న అవగాహన ప్రకారం. మిగతా ప్రాజెక్ట్ అంతా ఎక్కడ కూడా ఏ రిజర్వాయర్ కానీ ఏ కెనాల్ కానీ ఎక్కడ కూడా సమస్య లేదు. అదంతా ఫుల్ ఫంక్షన్ ఉన్నది. జస్ట్ మేడిగడ్డ రిజర్వాయర్ ఒకటి, మేడిగడ్డలో కొంచెం మేజర్ రిపేర్లు ఉన్నాయి. సుందిల్లా అన్నారం కొద్దిగా ఎక్కువ, సుందిల్లా అన్నారం కొంచెం మైనర్ రిపేర్స్ ఉన్నాయని చెప్పి మనం మనం పరిగణలోకి తీసుకోవాలి. సో 3 బ్యారేజ్లు మాత్రమే మనం డ్యామేజ్ అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 15,000 కోట్లు అనుకుందాం మనం. అంతకంటే ఎక్కువ లేదు అందులో ఎక్స్పెన్స్. అంటే 1,00,000 కోట్ల కష్టం అనేది లేదు ప్రాజెక్ట్లో. సో దీనికి వీళ్ళు కౌంటర్ ఏమంటారు అంటే, ఇంతకుముందు ఏదైతే మన గోదావరి తుమ్మిడిహట్టి దగ్గర వీళ్ళు ప్రాజెక్టు బ్యారేజ్ అనేది నిర్మించాలని చెప్పి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు భాగంగా ఏదైతే మన జలయజ్ఞంలో భాగంగా రీడిజైన్ చేసిన ప్రాజెక్ట్ అది. జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ కట్టాలని చెప్పి వీళ్ళు అప్పుడున్న ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం డిజైన్ చేసిరు వాళ్ళు. ఒక బ్యారేజ్ అక్కడ ఎంత 152 మీటర్ల ఎత్తు వరకు కడితే మనకు అక్కడ సమ్ టీఎంసీసీ మనకు 160 టీఎంసీ మన స్టోరేజ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రపోజల్ చేసిరు. కానీ అందులో పక్క రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అందులో మీరు 152 టీఎంసీలు బ్యారేజ్ హైట్ కడితే మా రాష్ట్రం అనేది మునిగిపోతుంది, కాబట్టి మీరు 148కే మీరు తగ్గించుకోవాలి బ్యారేజ్ హైట్ అని చెప్పి సంథింగ్ అది ఒక 10 years అది డిలే జరిగింది. ఆ పర్మిషన్స్ రాలేదు, ఆ పని మొదలు కాలేదు, పూర్తి కాలేదు. ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందే తప్ప బ్యారేజ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఫంక్షన్ కాలేదు. సో దాన్ని అక్కడ వాటర్ స్టోరేజ్ అవైలబుల్ తక్కువ ఉన్నది. అక్కడ ఉన్న వాటర్ స్టోరేజ్ ఇప్పుడు బ్యారేజ్ లెవెల్ ఏదైతే ఫుల్ రిజర్వాయర్ లెవెల్, ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 150 నుంచి 148 మీటర్ తగ్గితే మనకు రావాల్సిన ఏదైతే ఇప్పుడు ఆ గోదావరి ఉపనదులు, వారదా, పెన్గంగ నదులు ఏదైతే 2 ఉన్నాయో వాటి నుంచి వచ్చే వాటర్ ఓన్లీ ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రమే సరిపోతాయి. మిగతా జిల్లాలకు సరిపోవు వాటర్. మనకు తెలంగాణ వాటర్ ఉన్నాయి కాబట్టి మేము ప్రాజెక్టులను రీడిజైన్ చేసినాం. ఆ తర్వాతనే ఇప్పుడు కూడా సార్ వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులు ఏదైతే వీళ్ళు రీడిజైన్ చేసిర్రో అందులో ఫస్ట్ పాయింట్ ఇప్పటికి కూడా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పి ఆ ఫస్ట్ పాయింట్ పెండింగ్ అలానే ఉన్నది. అది ఎందుకోసం, ఓన్లీ మీరు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు మాత్రమే నీరు అందించడం సరిపోతుంది అది. కానీ మిగతా జిల్లాలకు నీరు అవసరాలు కావాలంటే ఇలాంటి ఎక్కడైతే మన వాటర్ సోర్స్ అవైలబుల్ ఉందో మేడిగడ్డ ఇవన్నీ ఇంకా కొత్త రిజర్వాయర్లు మనం బ్యారేజ్ కట్టుకొని మనం ఇచ్చేయాలని చెప్పి ఇలా క్లియర్గా రీడిజైన్ అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఇక్కడ వాదనలు మనం బ్యాలెన్స్ చేస్తే 10 ఏళ్ల గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులు అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళు దాన్ని పూర్తి చేయరు. వీళ్ళు వచ్చి కొత్త ప్రాజెక్టు మొదలు పెడతారు. మళ్ళీ వాళ్ళు రాగానే మళ్ళీ ఇంకో ప్రాజెక్టు ఈ విధంగా జరుగుతుంది తప్ప ఈ జరిగిన దానికి రిపేర్ చేయడం. ఇప్పుడు అడిషనల్గా కూడా ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడితేనే ఆ ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ ఉన్న ఇప్పుడు గోదావరి ఎగువ ఉన్న ప్రాంతానికి నీళ్ళు వెళ్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మనం ఇక్కడ మరి మిగతా జిల్లాలకు వాటర్ ఎక్కడ, మిగతా జిల్లాల నుంచి మనకు స్టోరేజ్ ఎక్కడి నుంచి రావాలి కాబట్టి మనకు ఈ కాళేశ్వరం ఈ 3 బ్యారేజ్లు ఉన్నాయో ఇవే మనకు దిక్కు. సో నేనేమంటున్నా అంటే ఓన్లీ ఒక బ్యారేజ్లో ఉన్న చిన్న ఒక సమస్యలను మొత్తం ఇచ్చేసి మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్టును ఒక అవినీతి స్మారకంగా ఎస్టాబ్లిష్ చేయకుండా దాంట్లో ఉన్న రిపేర్స్ చేసి వీలైతే దాన్ని మొత్తం ఎట్లాంటి ఇప్పుడు మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ కొన్ని చూస్తాం, ఏదైతే కొన్ని అండర్ రిపేర్లోకి వెళ్తే దాని లైఫ్ అయిపోతే దాన్ని మనం ఇట్లా ఇంటూ మార్క్ చేసి అండర్ డిమోలేషన్ మార్క్ చేస్తాం. మరి ఆ విధంగా ఎన్డీఎస్ఏ మరి ఎందుకు చేయట్లేదు? మరి ఒకవేళ బ్యారేజెస్ 3 మాత్రం వాళ్ళు 3 బ్యారేజ్లు మొత్తం ఇల్లీగల్, మొత్తం కన్స్ట్రక్షన్ కరెక్ట్ లేదని అంటే వాళ్ళు విచారణ చేశారు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అన్నీ చేశారు, 14 నెలలుగా వాళ్ళు ఇచ్చేస్తారు. మరి వారే స్వయానా వచ్చి ఈ 3 బ్యారేజ్లు ఉపయోగం చేయాలి మనం అని చెప్పి ఇంటూ ఒకటి అండర్ డిమోలేషన్ అని చెప్పి బ్లాక్ చేసి వెళ్ళిపోవచ్చు కదా సార్. మరి ఎందుకు చేయట్లేదు ఆ పని? ఓకే సురేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మనకు నోముల భగత్ గారు బీఆర్ఎస్ ఎక్స్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నోముల భగత్ గారు మనతో లైన్లో వచ్చేసారు. భగత్ గారు కొంచెం మీ వీడియో ఆన్ చేయండి సార్. భగత్ గారు నా మాట వినబడుతుందా అండి? హలో నోముల భగత్ గారు, భగత్ గారు నా మాట వినబడుతుందా? మీరు వీడియో ఆన్ చేయండి సార్. ఎనీవే రైట్ సార్, మనం ఒకసారి రాఘవరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాఘవరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో
సురేందర్ రెడ్డి గారు చెప్పారు. ఫస్ట్ ఒకవేళ మన నైనాల గోవర్ధన్ గారు చెప్పారు ఇది ఇర్రిపేరబుల్ అని చెప్పేశారు. కానీ సురేందర్ గారు ఏమంటున్నారంటే ప్రస్తుతం కొన్ని విషయాలలో ఏదైతే బ్లాక్ నెంబర్ 7లో కొన్ని ఏదైతే అక్కడ కుంగిపోయిందో ఆ పియర్స్ను మనం రిపేర్ చేయొచ్చు. ఎన్డిఎస్ఏ కూడా అక్కడ మార్క్ వేయలేదు కదా, ఇర్రిపేరబుల్ అని చేయలేదు కదా, మొత్తం టోటల్గా డెమాలిష్ చేయందని కదా మార్కౌట్ చేయలేదు కదా, దీన్నే రిపేర్ చేసుకుంటేస్తే ఈరోజు ప్రస్తుతం మనం ఇప్పుడు భగత్ గారు వచ్చారట. ఒకసారి రాఘవరెడ్డి గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. భగత్ గారు భగత్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మనం చెప్తున్నాము, మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదైతే అవతవకలు జరిగాయని పీసీ ఘోష్ చెప్పిందో 5th నాడు కేసీఆర్ గారికి, 6th నాడు హరీష్ రావు గారికి, 9th నాడు ఈటెల రాజేందర్ గారికి తన ముందు విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఇప్పుడు ఇర్రిపేరబుల్ ప్రాజెక్ట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏదైతే చెప్తున్నారో ఆ విషయం ఎంతవరకు వాస్తవం, దాన్ని రిపేర్ చేయవచ్చా లేకపోతే రాబోయే కాలంలో మొత్తం తెలంగాణ మొత్తం ఎడారిగా మారబోతున్నదా? ఈ విషయంపై మీరేమంటారండి? ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు గతంలో గడిచినటువంటి సంవత్సరాల కాలంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేటీఆర్ గారి మీద కావచ్చు, కవితక్క మీద కావచ్చు, మిగతా ఇతరేతర ఒకవైపు కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, అనేక రకాలుగా బురద జల్లే కార్యక్రమం చేసి ఏదో రూపంలో అవినీతిలో ఇరికిచ్చే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి కూడా కొండందవి ఎలక కూడా దొరకని పరిస్థితి వాళ్ళందరికీ. సేమ్ నిన్నటి దాకా వాళ్ళు ఏదైతే చేసినటువంటి అన్ని ప్రయత్నాల్లో కూడా ఖాళీ చేయగాల్చుకున్నారు, ఖాళీ గ్యాంగ్రీన్ అయింది, కొట్టేయాల్సిన స్థితికి వచ్చింది. కానీ ఈ రోజు వాళ్ళు కాళేశ్వరం మీద బురద జల్లి ఒకవైపు హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీదకే వాళ్ళు కనుక వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మాడి మసైపోవాల్సిందే. వాళ్ళు తీసుకున్న గోతులో ఖచ్చితంగా వాళ్ళే పడతారు కూడా. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం మేము చెప్తానే ఉన్నాం, గతంలో ఎన్నో ప్రాజెక్టులు నాగార్జున సాగర్తో సహా ప్రతి ఒక్క ప్రాజెక్టులో ఎక్కడైనా కానీ ఎంతో కొంత లోటు అనేది ఎక్కడైతే మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు సొంత ఇల్లుకైనా కానీ పర్రలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎక్కడైనా కానీ. అట్లాంటి దాన్ని మనం క్లియర్ చేసుకుంటాం తప్ప మొత్తానికే ఖరాబ్ అయిందని ఇల్లే కూలగొట్టుకోగా ఈ రోజు రేవంత్ రెడ్డి చేసిన పని ఎట్లుంది? ఒకవైపు మేము గడిచినటువంటి 10 సంవత్సరాలు మీ ఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా కానీ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలకుతలమైంది. సేమ్ అదే విధంగా ఈ రోజు కాళేశ్వరాన్ని కూడా వాళ్ళు చిన్న ఏదైతే ఇబ్బందులు అయినాయో ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైతే ఆ చిన్నపాటి ఇబ్బందులు ఏదైతే ఉన్నదో మేడిగడ్డ దగ్గర దాన్ని వాళ్ళు క్లియర్ చేసి ఉంటే ఈ పాటికి నీటి విపత్తులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ఉండేది. కానీ ఈ రోజు వాళ్ళు దాన్ని బాగు చేయకుండా ఏదో బురద జల్లాలే వాళ్ళని. ఈ రేవంత్ రెడ్డి ఆయన సూట్ కేసులు దొంగతనం చేసినప్పుడు, ఆయన సూట్ కేసులతో దొరికినప్పుడు ఆయన జైలు పోయినందుకు ఇక్కడ ఏదో జరిగిందని చెప్పాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు. ఒకవైపు కేంద్రం కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే ఈ రాష్ట్రంలో RRR ట్యాక్స్ నడుస్తుంది, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తుందని చెప్పి మోడీ గారే ఒప్పుకున్నారు. అట్లాంటి మోడీ గారు కూడా ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుందో చూసి కూడా సైలెంట్ ఉన్నారంటే మనకి ఇక్కడ రాష్ట్రంలో ఎంత దారుణాల పరిస్థితి. సిన్సియర్ గా చెప్తున్నాం ఏంటంటే కాళేశ్వరం అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. అదేదో ఒక డ్యామ్ కి సంబంధించింది కాదు, అక్కడ ఎక్కడైతే కుంగిపోయిన 2 పిల్లర్లకు సంబంధించింది కాదు, అది చాలా పెద్ద ప్రాజెక్టు. దాని మీద ఎన్నో బరాజులు కట్టడం జరిగిందని చెప్పేసి మేము ఎప్పటి నుంచో తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. వీళ్ళు ఎంత చేసినా గానీ మళ్ళా కూడా చెప్తున్నాగా వీళ్ళు కొండందవి లాస్ట్కి వచ్చి ఎలకని తీసే ప్రయత్నమే తప్ప అట్లా కూడా ఈ రోజు గోదావరి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి నమ్ముకొని మొన్నటి దాకా ఏదైతే పంటలు పండించుకున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసమైనా కానీ తక్షణమే ఇప్పటికైనా వాళ్ళ మీద ఏదో కమిషన్ ఏదో దొంగ రిపోర్ట్ మళ్ళీ తయారు చేసి ఉంటారు. కానీ భగత్ గారు ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే అక్కడ వాస్తవానికి బ్లాక్ నంబర్ 7లో ఈ పిల్లర్స్ కుంగిపోయిన వాస్తవం కాదా? శాండ్ బేది మీద ఏదైతే మనం కట్టించామో, పియర్స్ వేసాము, చూసి వచ్చినారు. మేము కూడా ఇల్లు వచ్చినాం, మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఇల్లు చూసి వచ్చినాం. నిజంగా తెలియజేసేది అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ లో అది ఒక్క ప్రాజెక్ట్ కాదు, మేడిగడ్డ ఒక ప్రాజెక్ట్, కాళేశ్వరం కింద చాలా బరాజులు ఉన్నాయి. అందులో ఒక ప్రాజెక్ట్ సంబంధించినటువంటి 2 పిల్లర్లకు మాత్రమే సమస్య వచ్చినది. ఆ 2 సమస్యలు నేను ఏమంటున్నా, కింద ఏ విధంగా ఉష్కపోయింది, దానివల్ల ఎట్లా వచ్చింది అనే దాన్ని మాత్రమే అక్కడ వాళ్ళు చూడాల్సినది. గతంలో వీళ్ళు అన్నట్టుగా ₹1,00,000 కోట్ల కుంభకోణం అంటే మొత్తం ప్రాజెక్ట్ కాస్తే 95,000 చిల్లర కోట్లకు సంబంధించి 95,000 చిల్లర కోట్లకు సంబంధించి ఈ రోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. వీళ్ళు ఏ రకంగా బురద చల్లుతారండి?
ఒకటే తెలియజేసేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన- చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ రిపోర్ట్ ప్రభుత్వం, తప్పు చెప్తున్నారు అంత వాళ్ళు. నిజాయితీగా వాళ్ళు పనిచేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వం. ప్రాజెక్ట్ అంత నిజాయితీగా కూడా ఈరోజు మీ తప్పు పని చేస్తే చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బురద చల్లుతుందో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. Right. దీనివల్ల ఒకవైపు కేసీఆర్ గారి మీద ఏ తప్పు చేయకుండా చేస్తే వాళ్ళ గోతులో వాళ్ళు పడ్డట్టే ఖచ్చితంగా అని మాత్రం మేము తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఓకే భగత్ గారు ఒకే విషయం అండి. ఇప్పుడు మన రాఘరెడ్డి గారు ఏదో మీతో మాట్లాడబోతున్నారు. రాఘరెడ్డి గారు మీరు ఇప్పుడు డైరెక్ట్ భగత్ గారిని ఏం అడగదలుచుకున్నారో చెప్పండి సార్. ఒకటే నేను భరత్ గారితో చెప్తున్నా, ఇక్కడ నేను మేము కాంగ్రెస్ పార్టీ లేకపోతే టిఆర్ఎస్ పార్టీ అని మాట్లాడలేదు. ఓకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చేసిందా ఆ పియర్స్ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఆ పియర్స్ కుంగిపోయిన మాట నిజం, అది టెక్నికల్ గా చాలా తప్పు. అది మళ్ళీ నీటి నిల్వ చేస్తే రైట్ మొత్తం డ్యామ్ రాఘరెడ్డి గారు రైట్. ఇప్పుడు రాఘరెడ్డి గారు మరొకసారి ఇప్పుడు మనం చూస్తున్నాము కేటీఆర్ గారు ఎలా స్పందించారంటే కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాదిరిగానే కాంగ్రెస్కు బదులుగా కాంగ్రెస్గా ఆయన దాన్ని వక్రీకరిస్తూ ఆ మాట చెప్పడం జరిగింది. ఒక విషయంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి విచారణలు చేపడుతుంది. ఇలాంటి విచారణ ద్వారా ఎంతవరకు నడిపించలేదు, ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి రాఘరెడ్డి గారు? రాఘరెడ్డి గారు మీ ఫోన్ కాలంలో వాళ్ళ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. సంవత్సరం కాలంలో దాదాపు 80% చూపించాం. మేము 80% పూర్తి చేస్తాం. మీరు 10 సంవత్సరాల వరకు కూడా మేము వెయిట్ చేస్తాం. ఏం చేస్తారని చెప్పి ఒక రోజు కూడా మేము వివరించిన దాఖలాలు లేవు. 10 సంవత్సరం కాలంలో మీరు 3 నెలల నుంచే మొదలు పెట్టారు. 3 నెలల్లో ఇల్లు కడతామా ఏం చేస్తామో వారికి విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. సంవత్సరం కాలంలో ఇచ్చిన హామీలలో 70% 80% పూర్తి చేస్తున్నాం. మిగతా కూడా పూర్తి చేస్తాం. కానీ 10 నెలల కాలంలో వాళ్ళ హామీలు చెప్పండి, ఇంటికో చెప్పండి, దళిత ముఖ్యమంత్రి చెప్పండి, రైతులకు పండించిన గిట్టుబాటు ధర ఇస్తారన్నాడు, ఏదో చెప్పమని చెప్పండి. ఇవన్నీ ఎక్కడ చెప్పండి. కనీసం అమరవీరుల కుటుంబాలకు కూడా ఆదుకోలేని దుస్థితి వాళ్ళకు ఉంది. 1400 మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి రాఘరెడ్డి గారు, మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. ఒకసారి మనం భగత్ గారి దగ్గర వెళ్ళాం. భగత్ గారు ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు చెప్తున్నారో వాస్తవానికి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు. అంతే ఎంతవరకు వాస్తవం? కాకపోతే దీంట్లో అవినీతి జరిగిందని మాత్రం వాస్తవం కదా. 1,40,000 మీరేమంటున్నారు? 91 lakhs అంటున్నారు. కానీ ఏదైతే సిడబ్ల్యూసి 90 నుంచి 1,00,000 కోట్ల మధ్యలో అని చెప్పి మొన్న అన్ని రిపోర్ట్లలో అదే తెలియదు కదా. కాదు ఇక్కడ మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే మనకు ఇప్పుడు వచ్చిందో సుమారు 1.47 లక్ష కోట్లు అని చెప్పారు. దీనికి సంబంధించిన సిడబ్ల్యూసి ఏదైతే నివేదిక సమర్పించిందో అందుకని చెప్పారు. దాంట్లో మీరేమంటారండి? 1.47 lakhs అంటున్నారు. అదే మీరు చెప్పిన వాటి వాస్తవమే కావచ్చు. ఒక దగ్గర కొన్ని అంటున్నాను సబ్జెక్ట్ కరెక్షన్ ఎన్ని కోట్లు ఖర్చు అయింది అనేది పక్కన పెడితే ఇది ముమ్మాటికి ఇది దీని మీద ఏంటంటే దాని మీద పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ఇందాక పెద్దలు స్టాటిస్టికల్ గా ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ తెలియజేస్తారు. కానీ నేను ప్రత్యేకంగా ఒక రాజకీయ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియజేసేది ఏంటంటే, అన్నగారు ఇందాక చెప్తున్నట్టుగా ఈ తెలంగాణలో గతంలో ముఖ్యంగా గోదావరి ప్రాంతం కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా నీళ్లు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా గమనించినారు. కేసీఆర్ గారు కాళేశ్వరం మొదలు పెట్టిన తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా పంటలు పండించుకుంది కూడా ప్రతి ఒక్కరు కూడా చూసినారు. రాష్ట్రాన్ని కూడా పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా అత్యధికంగా పంట పండించింది కూడా ఈ రాష్ట్రం. అత్యధికంగా ఏది కేంద్రం ప్రవేశపెట్టినటువంటి సెన్సెక్స్ ఏదైతే ర్యాంకులలోనే మొదటి స్థానం కూడా వచ్చిన సంగతి మీ అందరూ చూసినారు. నేను ఒకటే అంటున్నా సార్, ఏదైతే ఇందాక అంటున్నారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే కుంగిపోయింది. మేమేమంటున్నాము, మేమొచ్చినా కానీ దాన్ని సరి చేస్తామంటున్నాం. ఒక ఇల్లు కట్టినప్పుడు కూడా ఆ ఇంటికి ఒక పర్రలు రావడం లేకపోతే క్రాక్స్ రావడం అనేది చాలా ఎంత కామనో అంత పెద్ద ప్రాజెక్టు. మేడిగడ్డ అనేది ఒక కాళేశ్వరం అనేది ఆ ఒక్క మేడిగడ్డకు సంబంధించింది కాదు, చాలా బరాజులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి 2 పిల్లర్లకు సంబంధించి ఏదైతే ఇబ్బంది తలెత్తిందో దాన్ని తక్షణమే పరిష్కరించాల్సింది తప్ప దాంట్లో ఏదో ఉందని చెప్పేసి దాన్ని ఆపడం వల్ల ఇంకా దానికి ఉండాల్సిన నీటి మట్టం కన్నా అత్యధికంగా మొన్న నింపడం కూడా జరిగింది పోయిన
పోయిన వర్షాకాలం సీజన్ లో. అయినా అది ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు. ఇదివరకు గతంలో ఎంత అయితే ఉందో గంత మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా కానీ చిత్తశుద్ధితోటి రైతుల పక్షాన కొద్దిగైనా ఆలోచించి ఆ మేడిగడ్డ ఎక్కడైతే ఆ 2 పిల్లర్లు కొంచెం ఇబ్బంది అయినాయో అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నావా? నేను ఏమంటున్నా అంటే దాంట్లో నీ సొంత ఇంట్లో నువ్వు కట్టుకున్న దాంట్లో నీ సొంత కుటుంబాలు నీ ఇల్లు కట్టుకున్న కాడ చిన్న బర్ర వస్తే మొత్తం ఇల్లు కొట్టుకోగా మొత్తం దాంట్లో అవినీతి జరిగింది అన్నాం కదా. ఈ కాలంలో జరిగే దాంట్లో అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక చిన్న లోపం ఎక్కడైతే జరుగుతుందో దాన్ని పట్టుకొని కొన్ని లక్ష కోట్లు మొత్తం కొట్టుకుపోయినాయంటే ఈ రోజు పండినటువంటి పంట ఈ రోజు ప్రజలు కాదంటారా? ఎవరు కాదంటారా మేము అడుగుతున్నాం. మళ్ళీ మీరు కూడా చెప్తున్నారు మీరు అన్ని సంక్షేమ పథకాలు పూర్తి ఇంటికే వస్తాము. ఇదే 4 సైడ్స్ ఛానల్ ని మధ్యవర్తిగా రమ్మని చెప్పండి, మీ సొంత ఊరికే వస్తాము, మీ ఊర్లోనే కూర్చుందాము. ఎన్ని సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేసినావో నేను కూడా వస్తా, నేను వస్తా, మీరు రండి కూర్చుందాం. ఎందుకన్నా ఒట్టి ఒట్టి కాకమ్మ కబుర్లు కాదు. ప్రజల్ని ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ అదే కాళేశ్వరం చుట్టూ దాని కింద ఉన్నటువంటి రైతులు ఎవరిని అడిగినా తెలియజేస్తారు అక్కడ ఎట్లాంటి తప్పిదాలు జరగలేదు. కేవలం కావాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప ఎట్లాంటి తప్పిదాలు జరగలేదు. ఎక్కడ డిబేట్ పెట్టినా గానీ ఇదే 4 సైడ్స్ ఛానల్ తీసుకొద్దాం. నీ సంక్షేమ పథకాలు ఎట్లా ఏ రకంగా అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు మేమే రకంగా అమలు చేసినా ప్రతి ఒక్కరు చర్చలు పెడదాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన భగత్ గారు వాస్తవానికి అక్కడ మీరు ఏది ఇర్రిపేరబుల్ వాక్స్ అయినప్పటికీ అక్కడ ఏదైతే చెప్తున్నారు ఇదే విషయం మనం చెప్తున్నా సార్ అట్లా కాదు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో అక్కడ రిపేరబుల్ ఉన్నదా ఇర్రిపేరబుల్ ఉన్నది కాదు సార్. అక్కడ ఏదైతే జరిగిందో ఆ దానికి సంబంధించింది మీరు అక్కడ జరిగిందని ఒప్పుకుంటున్నారు, వీరేమో ఎస్ అక్కడ జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏదైతే ఉన్నదో ఒక విషయానికి వస్తే దానికి ఆ స్టోరేజ్ ఏదైతే ఆ ఇర్రిపేరబుల్ ఏదైతే ఉన్నదో దాన్ని వదిలిపెట్టి వేరే దగ్గర మనం మన నిపుణులు చెప్తున్నారు కదండి. ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు కదా, నిపుణులు మన నైనాల గోవర్ధన్ గారు చాలా క్లియర్గా నిన్న జలసాధన సమితి నిర్వహించిన ఏదైతే కార్యక్రమం ఉన్నదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అక్కడ నిపుణులు ఈ విషయం చెప్పారని చెప్తున్నారు. అలాగే మన సురేందర్ గారు ఏమంటున్నారు, సురేందర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కాదు ఇది కొంచెం రిపేరబుల్ అంటున్నారు. అంటే ఇప్పుడు రాఘారెడ్డి గారు కూడా అదే అంటున్నారు. అక్కడ ఏమంటున్నారంటే అక్కడ వాస్తవాల కనుక కొన్ని ఎక్కడో చోటు అవినీతి అనేది జరిగిందా లేకపోతే ఇంకేదో జరిగిందా కాదు విషయం. ఇప్పుడు రైతుల సంక్షేమమైన మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని కొనసాగింపుగా ఎట్లా చేయాలని మీరు లాస్ట్గా కంక్లూజన్గా ఏమంటారండి మీరు భగత్ గారు? సార్ నేను ఒకటే తెలియజేసుకున్నా, వీళ్ళు ఎన్ని బురద జలాలను చూసినా గానీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ మేమందరం కూడా దాని దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళు కూడా అసెంబ్లీ అయిపోగానే స్టార్టింగ్ మొట్టమొదటి అసెంబ్లీ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. నిజంగానే ఒకరి మీద బురద జల్లే ప్రయత్నంలో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేస్తే ఇదే ఎకనామిక్ రిఫార్మ్స్ లాగా మొత్తం ఆర్థికంగా బలపడినటువంటి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఇప్పుడు మేము ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అన్నీ ఆపడం వల్ల మళ్ళీ అతలాకుతలమైన పరిస్థితి మొన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు. ఈ రోజు కాళేశ్వరంలో ఆ చిన్న ఏదైతే లోపం ఏదైతే ఆ 2 పిల్లర్స్ కుంగినాయో దాన్ని బాగు చేయగలిగి కూడా కేవలం ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్ కావచ్చు వీళ్ళు హామీలు ఇచ్చి ఏది సంపూర్ణంగా నెరవేర్చలేని హామీలు ఏవైతే ఉన్నాయో దీని అన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంతో ఈ రోజు కావాలని రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి వారు బురద చల్లితే మాత్రం ఈసారి ఖచ్చితంగా నిన్న మొన్నటి దాకా చెయ్యి కాల్చుకున్నారేమో కానీ ఈ రోజు మాడి మసైపోవడానికి కారణం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మాడి మసి అవుతారో ఎవరు జైల్లో కూర్చుంటారో కాలం నిర్ణయిస్తుంది. రాఘారెడ్డి గారు భగత్ గారు ఇప్పుడు ఒకవేళ కనుక భగత్ గారు మీ ఊర్లోనే డిబేట్ పెడదాం. భగత్ గారు ఒక లాస్ట్ విషయం పెట్టడానికి మా ఊరు అయితే నీ ఊరు అయితే నేనేమంటున్నా గ్రామాల దగ్గర పోదాం,
నీ ఊరికి పోయి 80% అమలు చేసిన అంటున్నావు కదా, ఎంతవరకు అమలైందో చూద్దాం. భగత్ గారు ఒకటే ఎక్కడ విషయం అండి. చెప్పు, ఒకవేళ ఎక్కడ కనుక చెప్పు. ఒకవేళ మేము కనుక చేసిన అమల్లో మాకు చిత్తశుద్ధి ఉంది. మేము చేసిన అమల్లో మాకు చిత్తశుద్ధి ఉంది. అన్న, నేను 2 లక్షల రూపాయలు ఎవరు ఉందనేది చేయలేదా? ప్రజలందరినీ ఎవరు అడిగినా చెప్తారు. సన్న బియ్యం ఏ ఇయ్యలేదా? చాయ్ కొట్టు కట్టినా కూడా, ఏ ఓకే ఓకే చాయ్ కొట్టు ఓకే కట్టినా కూడా, భగత్ గారు రాఘారెడ్డి గారు ఒకే ఒక విషయం అండి. ఒకే ఒక నిమిషం. ఎందుకన్నా దాని మీద ఒకటే ఒక క్షణం. ఒక చిన్న విషయం ఏంటంటే భగత్ గారు, సురేంద్ర రెడ్డి గారు కంక్లూడ్ గా మీ దగ్గరకు వస్తాను. భగత్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 5th నాడు కేసీఆర్ గారికి పీసీ కోర్స్ కమిషన్ ముంగటికి రావాలని చెప్పారు. అలాగే 6th నాడు హరీష్ రావు గారికి, 9th నాడు ఈటెల రాజేందర్ గారికి. సరే వచ్చినాక ఒకవేళ కనుక అరెస్ట్ చేయాలనే ఆదేశాలు వస్తే దాని మీద మీరు స్పందిస్తారు. దానికి ఒక చిన్న విషయం అండి. జస్ట్ ఏ మూమెంట్ సార్. 1 జూన్ నాడు డల్లాస్లో నిర్వహించబోయే రజతోత్సవ సభలకు సంబంధించింది ఎవరైతే కేసీఆర్ గారు అప్లై చేసుకున్నారో వీసాకు, అమెరికన్ వీసాకు, అది రిజెక్ట్ అయిందని తెలిసొస్తుంది. దీని మీద వాస్తవం ఎంత ఇది చెప్పుకుంటా కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. యాక్చువల్ గా దీని మీద టెక్నికల్ గా మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. మీకు అఫ్ కోర్స్ నేను అందుకోసమే చెప్పాను సార్. నాకు అది వాస్తవంలో దాని మీద క్లారిటీ లేదు అని చెప్పాను ఫస్టే. ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి, నోబడి హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ఇట్. సార్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు మీరు మన కాళేశ్వరం ఐ విల్ కమ్ టు యు ద కంక్లూడ్. ఐ విల్ కమ్ టు యు సురేందర్ రెడ్డి గారు. నేనేమంటున్నా, మీరు ఏదైతే ఇప్పుడు మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని టెక్నికల్ గా ఏం జరుగుతుందో నేను ఇంకా పర్సనల్ గా దాంతో గోత్రు కాలేదు. కానీ ఒకటి ఏం జరుగుతుందంటే అరెస్ట్ అవుతారా కారా ఇవన్నీ పక్కన పెట్టే బదులు సమాధానాలు కావాలి వాళ్ళకు. ఆ సమాధానాలు ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు నిజంగానే నివేదిక కోరితే మాత్రం కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఖచ్చితంగా అవన్నీ కూడా సమర్పిస్తారు. దాంట్లో ఎట్లాంటి వెనకబోయే ఆలోచన మాత్రం మేము చేయం. గతంలో చేయలేదు, ఇప్పుడు చేయం. ఎంతమంది మేము బురద చల్లినా కానీ మేము నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు చేసే ప్రతి ఒక్క చర్య కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ గోతిలో వాళ్ళు పడ్డం మాత్రం ఖాయం మాత్రం తెలియజేస్తారు. రైట్. ఎనీవే సురేందర్ రెడ్డి గారు డిబేట్ కంక్లూడ్ గా మీరేమంటారండి లాస్ట్ కు ఫైనల్? సార్ ఏదైతే మనం కాళేశ్వరం మీద మాట్లాడుతున్నామో ఇంతకుముందు మన నయనాల గోవర్ధన్ సార్ చెప్పినట్టు వాళ్ళు ఏదైతే మన ప్రెస్ క్లబ్లో వాళ్ళు ఒక పెట్టిరో వాళ్ళు సర్టిఫై చేసినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి స్మారకంగా మారుతుందని అదొకటి అవాస్తవం. అది వాస్తవం కాదు అది. ఎందుకంటే వీళ్ళు ఫైనల్ చేసింది ఫైనల్ కాదు. అలాగే ఏదైతే జస్టిస్ కమిషన్ ఇప్పుడు పినాకి చంద్రబోస్ కమిషన్ ఏదైతే వాళ్ళు ఎంక్వైరీ చేస్తుర్రో దాంట్లో కూడా దోషులు ఎవరు ఏందని చెప్పి వీళ్ళు చేసింది కూడా ఫైనల్ కాదు. ఫైనల్ చేయాల్సింది కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. వాళ్ళు చెప్తారు దోషులు ఎవరు, అసలు శిక్షకులు ఎవరు వాళ్ళు చేస్తారు. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ కరప్షన్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. 1,00,000 కోట్లు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. మొత్తం రీడివిజన్ కోసం కమిషన్ల కోసం చేశారని చెప్పి మనం చాలా ఇది చేస్తున్నాం. సో నేను ఈ డిబేట్ లో ఒక చిన్న పాయింట్ చెప్తా. సార్ కరప్షన్ అనేది ఎక్కడ కూడా హ్యాండ్ టు హ్యాండ్ జరగదు కూడా ఎక్కడ కూడా. ఇవాళ ఎల్ఎన్టీ కంపెనీ తీసుకుపోయి కేసీఆర్ చేతులకు డబ్బులు ఇవ్వలేదు, నాకు ఎవరికి కూడా బై హ్యాండ్ ఎవరు ఇవ్వలేదు, ఎక్కడ దొరకలేదు, ఏ ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రమే నడుస్తున్నాయి ప్రాజెక్టు మీద. ఇక్కడ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఎలక్టోరల్ బాండ్స్ అనే ఒక ఇష్యూ అని చూసినాం. పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా పెద్ద చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. కరప్షన్ అనేది మన ఫేస్ టు ఫేస్ ఎక్కడ జరగదు, అది ఇండైరెక్ట్ గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కరప్షన్ అని దాన్ని అనలేము, ఎందుకంటే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ రూపంలో దందాలో చందార్దో అన్నట్టుగా మీరు కాంట్రాక్ట్లు ఇవ్వండి, కమిషన్లు తీసుకుని అనే విధంగా ప్రభుత్వాలు ఇలా నాట్ ఓన్లీ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అలానే వ్యవహరిస్తున్నాయి. సో ఇందులో మెగా కంపెనీ 2019 నుంచి 2023 వరకు అన్ని పార్టీలకు బీజేపీ కాంగ్రెస్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఒక 12,032 crores డొనేషన్ చేసిందండి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. ఇందులో బీజేపీకి 664 crores పోయినాయి. ఓకే, బీఆర్ఎస్ కు 195 పోయినాయి, కాంగ్రెస్ కు 110 పోయినాయి. సో ఇందులో ఇంకా కరప్షన్ అనేది ఎక్కడ వస్తుంది? ఆరోపణలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఇది తప్ప. సార్ మేము పీపుల్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాం, మేము ప్రజల సైడ్ నుంచి నేను మాట్లాడుతున్నా. ఏ పార్టీకి ఇది చేయడానికి ఏ పార్టీ టార్గెట్ చేసిన ఉద్దేశం కాదు. నేను చెప్పేది ఒకటే, ఈ ఆరోపణలు ఇది ఆరోపణలు కాదు. ఇవాళ మేడిగడ్డ ఊలిపోయింది, అది మొత్తం అవినీతి స్మారకం అయిపోయింది. ఈ వర్షన్ కాకుండా మళ్ళీ మేము పోయి ఇంకెక్కడో మళ్ళీ తుమ్మిడేటి దగ్గర ఇంకో బ్యారేజ్ కడతాం, కట్టండి. తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కడితే అది ఓన్లీ ఆదిలాబాద్ వరకు పరిమితి అని చెప్పి నీళ్లు స్టోర్ అని అంటారు. సో ఇక్కడ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రజాధనం ఖర్చు పెట్టి ఇట్లా బదనాం చేయకుండా వీలైతే రిపేర్ చేసి నీళ్ళు అందించండి ఫస్ట్. రైట్ సార్. ఓకే, సమయం అయిపోయింది కాబట్టి మరొకసారి ఇంకొక డిబేట్లో మనం ప్రయత్నం చేద్దాం ఇది కంక్లూడ్ చేయడానికి. ప్రస్తుతం ఏదైతే కేసీఆర్ అరెస్టు సంబంధించింది ఏదైతే మనం నిర్వహించామో, రేపు రాబోయే 5th నాడు ఏదైతే కేసీఆర్ హాజరు కాబోతున్నారో పీసీ ఘోష్ కమిషన్ ముంగట, అలాగే 6th నాడు మన హరీష్ రావు గారు ఏదైతే రాబోతున్నారో, 9th నాడు ఈటెల రాజేందర్ గారు రాబోతున్నారో, వారు ఇప్పుడు వచ్చే రోజులలో ఏం చర్యలు తీసుకుంటాను, ఎలా దాన్ని రిపేర్ చేస్తారు, ఎలా దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తారు
తీసుకెళ్తారనే విషయంపై ఇంకొక క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరొకసారి ఈ చర్చలో మనం ఈ విషయాలను మొత్తం ఒక కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఏదైతే ఉన్నదో ఈరోజు మేరిగడ్డకు సంబంధించిన ఏదైతే అవినీతి జరిగింది మాత్రం వాస్తవము, కానీ అది రిపేరబులా ఇర్రిపేరబులా అది మాత్రం మనం తేల్చవలసి ఉన్నది. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాఘవరెడ్డి గారికి, అలాగే నయనాల గోవర్ధన్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, అలాగే నోముల భగత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్స్ ఐస్ టీవీ.